ఈ వ్యక్తితోటి గతిలో కేవలం నేను బతికింది నా పిల్లల కోసమే బతికింది. పైగా నాకు ఇప్పటికీ ధైర్యం, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు చావాలి? మనిషి ఎదుగుతున్న కొద్దీ ద్వేషం పెంచుకున్నాడు. మీకు తెలియదమ్మా, బయటికి కనిపించే వ్యక్తి కాదు, లోపల ఒక పిశాచం ఉంది. శివశంకర అంటూ దేవాలయాల చుట్టూ తిరిగేవాడు. ఇవన్నీ కూడా ఊళ్ళో అందరికీ అతనంటే గౌరవం, నాకు కూడా చాలా గౌరవం. ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ ఏమైందో తెలియదు. ఈ భక్తి అంతా గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. కమ్యూనిజం పట్టుకుంది, కమ్యూనిస్టు భావాలు, సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి భావాలు. అంటే కమ్యూనిస్టులు సంప్రదాయ విద్యులని కాదు, నాకు అంత పెద్ద తెలివి కూడా లేదు. కమ్యూనిస్టులు అంటే నాకు తెలిసినంత వరకు భగవంతుడు లేడు అని కాస్త వ్యతిరేకత చూపించేవాళ్ళు, నాస్తికులు అన్న వాళ్ళే. అందుకని నేను వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు, అంత జ్ఞానం నాకు లేదు. కానీ ఈ మనిషిలో భక్తి రసించిపోయింది. వ్యతిరేకమైనటువంటి, విప్లవమైనటువంటి, విపరీతమైనటువంటి ఆలోచనలతోటి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ విపరీతమైన ఆలోచనల్లోంచే అధర్మమైన పనులు, అవినీతి పనులు చాలా 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 చేశాడు. ఇన్ని పురాణాలు చదివిన వాడికి ధర్మం తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. తెలిసే చేశాడా, తెలియక చేశాడా, అసలు ఎందుకు వచ్చింది ఇటువంటిది అనేటువంటిది కూడా నాకు అసలు అర్థం కాని విషయం. ఈ మనిషిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని ఆయన మీద రాసుకున్న పద్యాలు ఎప్పుడో సందర్భాన్ని బట్టి తర్వాత నేను చెప్తాను అనుకోండి. కానీ మీటింగ్ ఎవరిది? చిరంజీవి గారిది. దాంట్లో కూడా రెచ్చిపోయాడు. ఏమనుకుంటున్నాడు అసలు? అసలు ఇందుగలడందు లేడని సందేహం అవ్వలేదు. ఈ టాపిక్ ఆ టాపిక్ అని లేదు, అందరిని విమర్శిస్తాడు. హిందూ మతాన్నే విమర్శిస్తాడు. హిందువై పుట్టి బ్రాహ్మడై పుట్టి ఆవికి పూజ ఎందుకంటాడా? వాస్తు శాస్త్రజ్ఞులను విమర్శిస్తాడా? స్వామీజీలను విమర్శిస్తాడా? దేవాలయంలో ఆ పంతులకి, ఆయనకి ఎవరు పూజారికి డబ్బులు వేయొద్దంటాడు. తిరుపతి వెళ్ళది, గుండె ఎందుకు చేయించుకుంటున్నామంటున్నాడు. మన హిందూ మతాన్ని మనమే ఆ స్థాయికి లేపు మాట్లాడవలసిన వాళ్ళం. మనలోనే ఇంత దుర్మార్గత్వమా? జ్ఞానం లేనివాడు అపారమైన జ్ఞానం ఉంది. అహంకారం, అహంకారం. ఈ అహంకారం వల్లే మనిషి నశించిపోతాడు. అయితే ఇటువంటి వాళ్ళని చూస్తూ ఈ మాటలు స్త్రీల గురించి మాట్లాడుతుంటే ఒక్క స్త్రీ లేచి ఏం మాట్లాడుతున్నారు గురువు గారు అనగలిగారా? ముసి నవ్వులు కొంగులు అడ్డు పెట్టుకొని చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. సంఘాన్ని సంస్కరించే అంత గొప్ప నాకు లేదు, గొప్పతనం. గ్రంథాలు చదవలేదు, రామాయణం చదువుతా ఉంటే రామాయణం విషవృక్షం ఇచ్చి చదవమన్నాడు, క్యాపిటల్ చదవమన్నాడు. నా స్థాయికి క్యాపిటల్ అర్థమవుతుందండి. రామాయణ విషవృక్షం ఇస్తాడా? సంప్రదాయమైనటువంటి కుటుంబంలో పుట్టి ఈయన కమ్యూనిజం నా మీద రుద్దుతాడండి. హాయిగా ఇంట్లో ఉండి పిల్ల పాపలతోటి సుఖంగా బతకవలసిన నేను మోడులా బతుకుతున్నాను. కొంత సంతోషం, సాయి సేవ చేసుకుంటున్నారు, భగవత్ సేవ. తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామి నేనే అన్నాడు. వెళ్ళాడా మళ్ళీ? నేను ఇప్పటికి సంవత్సరాలు 3 సార్లు 15 మంది టీంకి నాయకురాలని నేను. వాళ్ళని తీసుకువెడుతున్నాను, స్వామి సేవ చేసుకుంటున్నాను. బంధువులు లేరు, పుట్టింటి వాళ్ళు లేరు, ఒక సంప్రదాయమైనటువంటి పూజలు లేవు, పునస్కారాలు లేవు, ఇంట్లో దీపం పెట్టుకునే అవకాశం లేదు. 20 సంవత్సరాలు చిత్రహింసలు పడితే భరించి తప్ప ఒప్ప బయటకు వచ్చేసారు. వచ్చాకని సాయి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడైనా ఎందుకు వచ్చారంటే ఒక దుష్టుడి చరిత్ర చెప్పాలి, చెప్పకపోతే మీకు తెలియదు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కాదు, అవి పాలో నీళ్ళో తెలుసుకోండి. సమాజాన్ని ఉద్ధరించే మాటల వరకు నేను కూడా ఓకే. సంప్రదాయమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకుని భర్తతోటి నూరేళ్లు బతుకుతున్నటువంటి కోటాను కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఏ స్త్రీ కూడా బయటికి రావాలనుకోదు, ఎందుకంటే భర్త చెట్టు నీడ లాంటి వాడు. ఆ నీడ కింద సుఖంగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఆ చెట్టే ఎండిపోతే ఇంకో చెట్టును వెతుక్కుంటూ పోతుంది. ఏం చేస్తుంది? స్త్రీ జీవితం చాలా విలువైనటువంటి. తండ్రి, భర్త, కొడుకు కాపాడాలి. వాళ్ళ సంరక్షణలో స్త్రీ ఉంటుంది. విద్యావంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు. మనకి మనం బతుకుతున్నా కానీ వీళ్ళతో ఉన్నటువంటి ఆ రక్షణ వేరు. అందువల్ల స్త్రీ కుటుంబ వ్యవస్థని దాటి ముందుకి పోదు.
ఎందుకంటే ప్రతి స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి. ఏమో నచ్చిన భర్త ఉండాలి, ఇష్టం పెళ్ళిన పెళ్లి చేసుకుని అమ్మా నీకు నచ్చిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అడగక్కర్లా, వాళ్లే నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు, వేరే సంగతి. మా కాలంలో అడగడానికి లేదు, మేము ఏం చేస్తే అదే నోరు ముసుగు చేసుకోవాలనేవాడు. అలాగే కట్టుబడి వాడు ఎటువంటి వాడైనా బతికారు. కాలం కొంచెం మార్పు రావడం వల్ల కొంచెం అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్త్రీ అనుకుంటుంది మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వాడు, ఒక అందమైనటువంటి వాడు, ఒక భర్త ఉండాలి, ఆయనతో జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటుంది. అంతకంటే ఏమీ అడగదు, కోట్లు అడగదు. కానీ ఆ ప్రేమేం దొరకకపోతే స్త్రీ ఏం చేస్తుంది? చిన్న చిన్న సరదాలు, కూర్చుని కాస్త కప్పు కాఫీ ఇద్దరు కలిసి తాగాలంటుంది. నువ్వు తాగాక నేను తాగుతావు, నేను తాగాక నువ్వు తాగు అంటే అర్థం ఉందా? పిల్లలతో కలిసి భోజనం చేయాలంటుంది. ఏనాడు ఆ సరదా తీరదు. బండి మీద వెళ్ళాలని ఉంటుంది. అసలు మనకి బండి నడపటమే రాకపోతే భార్యకి ఆ సరదా లేదు. ఎక్కడికో సినిమాకి వెళ్ళాలంటుంది, ఒక సరదాగా షాపింగ్కి వెళ్ళాలంటుంది. లేవు అక్కడ, అటువంటివి ఏమీ లేవు. స్త్రీని ప్రేమగా చూడాలి. ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి? ఎంత గౌరవించారు? గౌరీ శంకర్లు అన్నారు, లక్ష్మీనారాయణులు అన్నారు, సీతారాములు అన్నారు. దేవతామూర్తులే స్త్రీలకు అంత విలువిస్తే తుచ్చ మానవుడు నమ్మి బతుకుతున్నందుకు ఎంత ప్రేమనివ్వాలి? 10ంటికి తలబోటు వచ్చి ట్యాబ్లెట్ లేదు అంటే ఎందుకు లేదు? నువ్వు ముందు చూసుకోవాలి కదా. లేదు మహానుభావ అంటే బండి ఉంది కదా, నీకు బండి కొనిచ్చింది ఎందుకు? వెళ్ళి తెచ్చుకుంటే 10ంటికి బాలుగుడికి పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఎవడైనా ఫాలో అవుతాయంటే ఫాలో అయితే అనుభవించు. ఈ భర్త ఎందుకండి? వీడు భర్త. ఒక బటన్ చాక్ కొనిచ్చి బ్యాగ్లో వేసుకో. ఎందుకు? చీర కొనిస్తాడు ఎవడైనా, ఓ నగ కొనిస్తాడు. ఆత్మరక్షణకి నన్ను నేను రక్షించుకుంటా, నువ్వు రక్షించుకో. భర్త అంటే భరించువాడు, రక్షించేవాడు. ఎందుకు ఇంకా అలా ఎవడు బతుకులో వాడు బతికేదాన్ని సంసారం ఎందుకు? ఇటువంటి సంసారంలోని విరక్తి వచ్చేస్తుంది. ఎంతకాలం ఉంటుంది స్త్రీ మాత్రం? ఒక్కొక్కడు పేలిపోతున్నాడు. నాకు తెలిసి కాకినాడలో సంస్కారవంతులైనటువంటి మహానుభావులు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. మహాపండితులు నాకు తెలుసు, మహానుభావులు నాకు తెలుసు, చదువు సంస్కారం ఉన్నవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళకి నేను పడుతున్న జీవితం కూడా తెలుసు. ఒక్క మాట మాట్లాడట్లేదండి. కాకినాడే కాదు, ఆంధ్ర తెలంగాణ దేశాల్లో ఉండేటువంటి పెద్ద మనుషులు నాకు చాలామంది తెలుసు, వాళ్ళకి నేను కూడా తెలుసు. కానీ ఇన్ని గొడవలు అవుతున్నా వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు. అది వాళ్ళ సంస్కారం. ఇప్పుడు కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి చూసారు. వాడి సంసారం వాడి పెళ్ళాన్ని చూసుకోవడం మానేసి నువ్వు ఇలా కదా అల్లా కదా వెళ్ళిపోయావు కదా అంటే పోతానయ్యా, నా జీవితం నా ఇష్టం, నువ్వెవడవి? భయపడ్డానికి ఏమి లేదు. ఇక్కడ ప్రేమ లేదు. నన్ను కొంచెం పెద్ద ప్రేమగా చూడు అని అన్నాను అనుకో, ఇంటికి రాగానే మీటింగ్లు అయిపోయి ఇంటికి రాగానే నిన్నెవడు ప్రేమిస్తాడే పెంటమహు అంటాడు. ఇలాంటి పదాలు నేను అనుకోడు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి. పెంటమో అని నాదేనా? ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు.